శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. రేపు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ శ్రీవారి లడ్డూ తయారీ ప్రసాదంలో కల్తీని ఉపయోగించడానికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు తిరుమల బయలుదేరి వెళ్తున్నారు. ఆయన అక్కడ దీక్ష విరమించనున్నారు. 1, 2 తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకొని అక్కడి నుంచి అలిపిరి వద్ద శ్రీవారికి పాదాల చెంత అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకుంటారు. అక్కడే ఆ రోజు రాత్రికి అక్కడే బస్ చేసి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆయన దీక్షమాలలోనే ఉండి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తరిగొండ వెంగమామ సత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు చేస్తున్న అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తారు. అనంతరం ఆయన బుధవారం రాత్రి కూడా కొండ మీదనే బస్ చేసి ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుండటంతో దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకి తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని అనంతరం విజయవాడ బయలుదేరి వస్తారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన తర్వాత ఆ దీక్ష పూర్తవటానికి బుధవారం వరకు పడుతుంది. అందువలన బుధవారం దీక్షను విరమించనున్నారు. కొండపైన దీక్షను విరమించి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గురువారం సాయంత్రం ఆయన విజయవాడకు బయలుదేరి వస్తారు. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.